జయ హో పత్రిజీ. మనం ఈ గ్రంథాలన్నీ పుస్తక పఠనాలన్నీ చేయడం వల్ల ఆ ఎనర్జీకి మనం కనెక్ట్ అవ్వటం వల్ల, ఆ రచయిత గారికి మనం కనెక్ట్ అవ్వటం వల్ల మన బాడీలో కూడా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. పత్రిజీ గారి చైతన్యంతో మనం అనుసంధానమై ఉంటాం, మన పూర్ణాత్మతో అనుసంధానమై ఉంటాం కనుక మనకి ఆ శక్తి, ఆ చైతన్యం హెవీగా అనిపిస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీకి చేరుకోవాలి అని ఆ తపనతో మనం ఇంకా సాధన చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. తల వెనుక భాగంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. మరి వీటి ద్వారా మనం ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని, ఆత్మ యొక్క నిర్ణయాలను అందుకోవటం ప్రారంభిస్తాం. ఆత్మ యొక్క నిర్ణయాలను అందుకోవటం, మనకు ఆత్మ ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం అన్నమాట. చాలామంది అంటారు నువ్వేంటి అలా చేస్తున్నావు అని, కానీ మనకు ఆత్మ ఏది చెప్తే అది చేయడం అలవాటు అయిపోతుంది. కనుక ఇదంతా 8th లెవెల్. మరి ఇక 9th లెవెల్లో ఏం చెప్తున్నారయ్యా అంటే, 9th లెవెల్ అండి. ఇప్పుడు ఈ 9th లెవెల్లో 5th డైమెన్షనల్ లైట్ బాడీని 6th డైమెన్షనల్ బ్లూ ప్రింట్ అయిన జామితీయ సిస్టమ్ని డీకోడ్ చేయగలుగుతాం. దీని ద్వారా కొత్త టెంప్లెట్స్ని మార్చి కాంతి భాషను ఉపయోగిస్తాం. మరి ఆ కాంతి భాష ఏంటి? మనం తీసుకునే కాంతి ఎక్కడికి వెళ్తుంది? ఆ శరీరంలో ఏం జరుగుతుంది? ఆ మార్పులేంటి? ఆ మార్పులకి మనం అంగీకరిస్తున్నామా? మన బాడీ కోఆపరేట్ చేస్తుందా? మనం ఎంతవరకు సాధన చేస్తున్నాం? మరి వాటన్నిటినీ ఆ నొప్పులు అంటున్నారు, తట్టుకుంటున్నామా? ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా సాధన వల్ల జరిగిపోతూ ఉంటాయి. శ్వాస మీద ధ్యాస వల్ల మనం ఎంత శ్వాస తీసుకొని మనం మామూలుగానే తీసుకుంటాం. మనమేమి ఎక్కువ తక్కువ తీసుకోవడం అలా ఏముండదు. సహజంగా సరళంగా తీసుకునే శ్వాసనే ఉంటుంది మనకు అక్కడ. ఆ శ్వాస తీసుకుంటాం. శక్తి క్షేత్రాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి మరింతగా విశ్వమూలంతో కలుస్తూ ఉంటాం. భౌతికమైన విషయాలతో, వ్యక్తులతో డిటాచ్మెంట్ వస్తూ ఉంటుంది. భౌతికంగా మన చుట్టూ ఉన్న కుటుంబం అయితే ఏమి, సమాజం అయితే ఏమి, స్నేహితులైతే ఏమి, రిలేటివ్స్ అయితే ఏమి, అందరితో కూడా మనకు డిటాచ్మెంట్ వస్తూ ఉంటుంది. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాం మనం. ఆ అటాచ్మెంట్ అవన్నీ కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. మనకు ఆత్మతోనే అనుసంధానం ఉంటుంది రాత్రి పగలు. భౌతికమైన విషయాలతో, ఈ ప్రాపంచిక విషయాలతో మనం పట్టించుకోం. హాల్లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటుంటే మనం మన దగ్గర మన పుస్తకాలు చదువుకుంటూ, మన మెడిటేషన్ చేసుకుంటూ, మనం ఏ బుక్ బాగుంది, ఏది చదివితే మనకు జ్ఞానం వస్తుంది,